వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసుల నోటీసులు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు సూచించారు. నోటీసులు తీసుకున్న మాధవ్ రాష్ట్రంలో త్వరలోనే అంతర్యుద్ధం రాబోతోందంటూ ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి వెళ్లిన విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5న ఉదయం 10 గంటలకు విజయవాడ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలి అన్నది నోటీసుల సారాంశం. గోరంట్ల మాధవ్ పై బిఎన్ఎస్ సెక్షన్ 72, 79 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 23 క్లాస్ 4 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 ప్రకారం క్రైమ్ నంబర్ 101/2024 నమోదైనట్టు నోటీసుల్లో స్పష్టం చేశారు. 2024లో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పారని మాధవ్ పై ఆరోపణలు వచ్చాయి. నోటీసులపై గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని మండిపడ్డారు. అధికార పార్టీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, కూటమి ప్రభుత్వం భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుందన్నారు. ప్రజలను గౌరవించే విధానం ప్రభుత్వానికి లేదు. ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు అంటూ హెచ్చరించారు గోరంట్ల మాధవ్. ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీసుల నోటీసులపై న్యాయవాదుల సలహా తీసుకుని విచారణకు వెళ్లాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటా అన్నారు. పౌరుడిగా తనకు ఉన్న హక్కులను వాడుకుంటారని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మాధవ్. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత ఏదని ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను అరెస్ట్ చేయకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తాను చేస్తున్న చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాధవ్ హెచ్చరించారు.